నమాజు ఏ రకంగా చదవాలో ఆ రకంగా చదవకపోతే అది నమాజ్ అల్లా దగ్గరికి వెళ్ళిన తర్వాత అది అంగీకరించదు, యాక్సెప్ట్ అవ్వదు. యాక్సెప్ట్ అవ్వకపోవటం వల్ల ఏమవుతుందంటే అది ఒక నల్ల గుడ్డలు ఒక చుట్టేసి ఎవరైతే నమాజ్ చదివారో అతని మొహాన్ని మీద కొట్టేస్తారంట. వచ్చి అందరితోటి వచ్చి నమాజ్ చదువుతున్నాడు, కానీ ఏ విధంగా చదవాలో ఆ విధంగా కాదు. రకాత్ కట్టుకున్న తర్వాత నుంచి తన ఆలోచన మొత్తం అంగటి దగ్గర, పని దగ్గర, అక్కడ అది చెయ్యాలి, ఇంట్లో ఇది మర్చిపోయాని, అది అనే ఇది అని మొత్తం అదే ఆలోచన. అల్లా దగ్గర కొద్ది కూడా ఆలోచన లేదు. ఆ ఆలోచనలో ఎట్ చేస్తున్నాడంటే నిలబడ్డారు, రుకు చేశాడు, సజ్జా చేశాడు, వెళ్ళాడు అంతే. అది నమాజ్ చదవడం లాగా అనిపించడం లేదు, ఏదో ఎక్సర్సైజ్ చేసినట్టు, వాకింగ్ చేసినట్టు అట్లా అనిపిస్తుంది. మనస్ఫూర్తిగా అల్లా తల ముందు నేను ఇప్పుడు ఒక పెద్ద మినిస్టర్ ముందు, పెద్ద సీఎం ముందు పోయి నిలబడితే తన ముందు ఎంత గౌరవంగా నిలబడతాడు, ఎంత అదబ్ అంటే రెస్పెక్ట్గా అక్కడ పోయి నిలబడి ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు. ఒక మనిషి ముందు ఒక మనిషి నిలబడితే ఏముండదు, అదే ఒక దేవుడి ముందు వచ్చి నిలబడాలంటే ఏ విధంగా నిలబడాలి మనం. ఆ విధంగా నిలబడకుండా ఆ విధంగా మనం నమాజ్ చదువుకుండా మనం చేయకుండా మనం ఏదో వచ్చామని చేసేదైతే దాన్ని ఏంటంటే అల్లా దగ్గర పోయిన తర్వాత దాన్ని ఒక నల్ల గుడ్డలు చుట్టేసి అది తీసుకుని వెళ్ళి ఎవరైతే నమాజ్ చదువుతారో అతని మొహం మీద కొట్టేస్తారంట. ఎందుకంటే నీ నమాజ్ నాకు పర్లేదు, నువ్వు ఎందుకు తీసుకెళ్ళిపో అని చెప్పి. నమాజ్ని ఏ విధంగా చదవాలో ఆ విధంగా చదవకపోతే ఈ పరిస్థితి. నమాజ్ని ఏ విధంగా చదవాలో ఆ విధంగా చదివితే అల్లా తాలా చేయమంటున్నాడు, నాపై బాధ్యత ఉంది, అతని పాపాలన్నింటినీ నేను క్షమించేస్తాను అని చెప్పి. ఏ విధంగా చదవాలో ఆ విధంగా చదివితే, నమాజ్ని ఏ విధంగా చదవాలో ఆ విధంగా చదివితే మనం పుల్సిరాత్ అని ఒక రాస్తా ఉంది, ఒక దారి ఉంది. మనం చనిపోయిన తర్వాత అల్లా దగ్గరికి వెళ్ళిన తర్వాత కింద ఏమో నరకం, ఇటేమో మెహషర్ మైదాన్ మొత్తం గ్రౌండే, అటేమో స్వర్గం. మనం ఈ గ్రౌండ్ నుంచి ఒక మధ్యలో ఒక సన్నటి అదేంటంటే తల ఎంట్రుక కంటే సన్నగా ఉంటుందంట దారి. ఇంకా తల్వార్ అంటే చాకు కంటే ఇంకా తేజ్, ఇంకా షార్ప్ ఉంటుందంట. ఆ దానిలో దగ్గరగా 16,000 సంవత్సరాలు ఎంతో ఉంది, కరెక్ట్గా నాకు గుర్తులేదు. దాని మీద నడిచి వెళ్ళాల, 1600 సంవత్సరాలు అనుకుంటా గాలిమని. దాని మీద నడిచి వెళ్ళాల, నడిచి ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళాల, కింద ఏమో నరకం. ఆ దారి మామూలుగా అయితే ఒక అడుగు దారి ఉన్నా కానీ దాని మీద నడిచి అంత దూరం వెళ్ళాలనుకుంటే కానీ కళ్ళు తిరిగి పడిపోతాం. అంత సన్నటి దారి మీద ఇంకా తెగిపోతుంది, అది కూడా మామూలుగా లేదు. దాని మీద కాలు పెడితే తెగి మాంసం ఎందుకు కింద తెగి పడతా ఉంటుంది. అట్లాంటి దారి మీద 1600 సంవత్సరాలు దగ్గరగా నేను అనుకుంటున్నా, కరెక్ట్గా గుర్తులేదు. నడిచి అటు సైడ్ వెళ్తేనే స్వర్గం మనకు దొరుకుతుంది. నడిచి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తేనే స్వర్గం అక్కడ దొరుకుతుంది. అక్కడ వెళ్ళాలంటే ఎవ్వరు వెళ్ళలేరు, అందరూ తెగి కింద పడిపోయి నరకంలో పోవాల్సిందే. కానీ ఎవరు వెళ్తారు అక్కడ? ఎవరైతే 5 పూటల నమాజు కంపల్సరీ వదలకుండా ఏ విధంగా అల్లా తాలాకు ఇష్టం ఉందో ఆ విధంగా చదివే వాళ్ళే ఇక్కడి నుంచి అక్కడ దాకా